హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ ఎంతో టేస్టీగా సింపుల్గా ఉండే బీరకాయ పెసరపప్పు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. దానికి ముందుగా కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న పెసరపప్పు, బీరకాయ, 2 కట్ చేసుకొని ఉంచుకున్న ఆనియన్స్, 2 టమాటాస్, పచ్చిమిర్చి. తర్వాత బీరకాయ పెసరపప్పు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని, కడాయి హీట్ ఎక్కాక 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కాక పోపుకు కావాల్సిన పదార్థాలు: జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోవాలండి. తర్వాత కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్, పచ్చిమిర్చి బాగా వేగాక ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ బాగా దోరగా వేగిన తర్వాత అందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి. తర్వాత నానబెట్టుకున్న పెసరపప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. పెసరపప్పు ఆయిల్లో బాగా వేగిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు, అలాగే కట్ చేసి పెట్టుకున్న టమాటాస్ వేసుకొని అన్నీ ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కూరకు కావాల్సినంత ఉప్పు వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని మగ్గించుకుందామండి. ఇప్పుడు మూత తెరిచి చూద్దాము. కూర బాగా మగ్గిపోయింది కదా అండి. ఇప్పుడు దానికి కావాల్సినంత కారం వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకుందామండి. కారం బాగా పచ్చివాసన పోయే వరకు మగ్గించుకుందామండి. అందులో లాస్ట్గా ఫైనల్గా ధనియా పౌడర్ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని మగ్గించుకుందామండి. అంతే అండి, ఎంతో సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ పెసరపప్పు. చూశారు కదా అండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.